అందులో ప్రభుత్వం బాధ్యతగా తన బాధ్యత విస్మరించి ప్రారంభించినటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థకి రాజశేఖర హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక విధానం తెస్తే దాన్ని మర్డర్ చేసి పడేశారు. వీళ్ళు చంపేశారు. చంపేసి శవాన్ని మాయం చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎవడో సమాధానం చెప్పడు. నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉందో లేదో నీకు తెలియదు. వైట్ రేషన్ కార్డు ఉంటే ఇది వరకు అర్హత. ఇప్పుడు నువ్వు అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్లా కాదా తెలియదు. ఎందుకంటే ఎవరు చెప్పాలి? ఇదివరకు వైట్ రేషన్ కార్డు ఉన్నవాడు అలా ఎలిజిబుల్. ఆ పోర్టల్లో వాళ్ళు పెడతారు, ఆటోమేటిక్ అప్రూవ్డ్, డబ్బులు వచ్చేస్తాయి. సిస్టమేటిక్ గా చక్కగా నడిచిన ఒక వ్యవస్థని కుళ్ళబొడి చేసి సర్వనాశనం చేసేసి ఆ పిల్లలు యువతరం జీవితాలతో చెలగాటమాడతా చివరికి జ్యోతి ఇవాళ కూడా నిస్సిగ్గుగా రాసుకొస్తుంది. అరే ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి టైంలో 3 టర్ములు ఆగినాయి. 3 ఫస్ట్ టర్మ్ కట్టాడట, మార్చి ఏప్రిల్ నుంచి జూన్ దాకానో ఏమో, ఆ తర్వాత కట్టలేదట. గుడ్. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో జగన్ వచ్చి కట్టలేదా? ఫీజులు కట్టలేదా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? అసలు జగన్ టైంలో మేము కట్టాం, మీరు అసలు అది ప్రస్తావించద్దు. వాడు ఆలండి కొడుకు చేస్తే మేమేందుకు చేయాలి? మరి అంతకుముందు ఈలండి కొడుకు అని అనలేదా? అప్పుడు తెలుగుదేశం టైంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి కదా. జగన్ వచ్చాక కట్టాడు కదా. ఇవన్నీ కట్టిన తర్వాతే కదా కొనసాగుతుంది ఆ పథకాలు. ఇక్కడ జగన్ ఏంటి, చంద్రబాబు ఏంటి, జేబుల్లో నుంచి ఏమన్నా ఇస్తున్నారే? మీ ప్రాథమిక విధి అయినటువంటి విద్యా వైద్యం నాశనం చేశారు మీరే. కాబట్టి కడుతున్నారు. మీరు కదా కట్టాల్సింది స్కూళ్ళు, మీరు కదా కట్టాల్సింది కాలేజీలు. సుదీర్ఘకాలపాటు అధికారంలో ఉంది ఎవరు? ఉన్నోళ్ళు కట్టక వాటి చివరికి ప్రైవేట్ ప్రోత్సహించారు. ఆ ప్రైవేట్కి ఏదో ఫీజు రియంబర్స్మెంట్